పార్టీ కేంద్ర కార్యాలయంలో నేటి నుంచి ఆర్జీలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంట్లో భాగంగా జనసేన పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోజు నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి ఆర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు, సూచనలను స్వీకరించాలని చెప్పారు. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి నెల కనీసం 2 రోజుల పాటు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజల సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. దీంట్లో భాగంగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 11 వరకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల వివరాలను ప్రకటించింది జనసేన కేంద్ర కార్యాలయం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. యామిని, మనం చూస్తున్నట్లయితే జనసేన పార్టీ కార్యాలయంలో ఆగస్టు 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి కూడా అర్జీల స్వీకరణ అయితే మొదలు కానుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగస్టు 1వ తేదీ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చేటటువంటి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు, సూచనలు స్వీకరించాలని సూచన చేసినటువంటి పరిస్థితి. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల కనీసం 2 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. వారు చెప్పే సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ వారందరికీ కూడా సూచించినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు నుంచి మొదలుకుంటే సెప్టెంబర్ 11వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి ఏదైతే జనసేన పార్టీలో గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో 2 ఎంపీలు కూడా అందుబాటులో ఉంటారని మనకి సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ నుంచి ఈ రోజు, రేపు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 3వ తారీఖు, 4వ తారీఖు లోకం మాధవి అందుబాటులో ఉంటారు. అదేవిధంగా చెన్నుపోయిన వంశీకృష్ణ 5 మరియు 6వ తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. అనంతాల రామకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యే 7, 8 తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి 9, 10వ తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. పంచికర్ల రమేష్ బాబు చందుర్తి 11, 12 తేదీల్లో ఆయన అందుబాటులో ఉంటారు. అదేవిధంగా నిమ్మల జయకృష్ణ పాలకొండ ఎమ్మెల్యే, ఈయన 13, 14వ తారీఖులు ఈ నెలలో అందుబాటులో ఉంటారు. గిడ్డ సత్యనారాయణ పి గన్నవరం ఎమ్మెల్యే 16, 17వ తారీఖుల్లో ఆయన అందుబాటులో ఉంటారు. దేవ వరప్రసాద్ రాజోలు ఆయన 18, 19వ తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. బత్తుల బలరామకృష్ణ రాజానగరం 20, 21వ తారీఖుల్లో ఆయన అందుబాటులో ఉంటారు. కండూలు దుర్గేష్ నిడువోలు ఎమ్మెల్యే 22వ తారీఖున ఆయన అందుబాటులో ఉంటారు. బొలిశెట్టి శ్రీకాంత్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ఈయన 23, 24వ తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. బొమ్మి నాయకర్ నరసాపురం ఎమ్మెల్యే 25, 26 తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. సిరి బాలరాజు పోలవరం ఎమ్మెల్యే 27, 28 తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. పులివర్తి రామాంజనేయుల భీమవరం 29, 30 అందుబాటులో ఉంటారు. పచ్చబట్ల ధర్మరాజు ఒంగుటూరు 31, 1వ తారీఖున అంటే నెక్స్ట్ మంత్ 1వ తారీఖున కూడా ఆయన అందుబాటులో ఉంటారు. నెక్స్ట్ మంత్ 2వ తారీఖు మరియు 3వ తారీఖు మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నుంచి ప్రాతినిధ్యం ఆయన ఉంటారు. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఆయన 6, వచ్చే నెల 6 మరియు 7వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటారు. రంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఈయన 8 మరియు 9 తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. వల్లభనేని బాలసోరి మచిలీపట్నం ఎంపీ, ఆయన 10, 11 తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా షెడ్యూల్ ప్రకారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటూ ప్రజల ద్వారా వచ్చేటటువంటి వినతులను, వారి యొక్క సమస్యలను స్వీకరించి వాటికి తగిన పరిష్కారం చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ రోజు నుంచి అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమం మొదలు కానుంది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈ రోజు పంతం నానాజీ స్టార్ట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ.